శ్రీకృష్ణుడు ఏంటి? ఈయన పూర్తి స్థాయి గుణాతీతుడు. అర్థమైందా? ఆయన సత్వగుణం. త్రేతాయుగం, ద్వాపర యుగంకి వచ్చేసరికి త్రిగుణాతీతంకి వచ్చేసాడు ఆయన. అంటే సత్వగుణం లేదు ఆయనకి. అందుకే చూసారా, కృష్ణుడిని ఎవరేమన్నా సరే కృష్ణుడే పట్టించుకోడు. రాముడు పట్టించుకుంటాడు. రాముడు పట్టించుకుంటాడు. ఎంత స్థాయిలో పట్టించుకుంటాడంటే, ఒక చాకలి నేనేమన్నా వెర్రిరాముడినా అని అంటేనే సీతను అడవిలోకి పంపించే స్థాయిలో పట్టించుకుంటాడు. దట్ ఈస్ సత్వగుణం. రాముడికి కృష్ణుడికి ఉన్న తేడా అది. కృష్ణుడు ఇక్కడ ఫుల్ అడ్వాన్స్డ్ అనమాట. అంటే మనకు కావాల్సిన వ్యక్తి కృష్ణుడు. మనకి ఈ యుగానికి కావాల్సిన యుగ పురుషుడు అనమాట ఆయన. సో ఆయన ఎలా గుణాతీతంగా ఉంటాడు. అవసరమైతే ఇప్పుడు రుక్మిణి కాళ్ళు పట్టుకున్నాడు, సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. అదే రాముడు ఇమాజిన్ చేయగలం అట్లా. ఇమాజిన్ రాముడు అసలు కుదురుతుందా? కుదరదు. రామ అంటే అది ఫిక్స్ అనమాట. రాముడు ఎలా ఉంటాడు, రాముడు ఎలా చేస్తాడు, రాముడు ఎలా మాట్లాడతాడు, ఇవన్నీ మనకి దింపేశాడు అనమాట వాల్మీకి. ఇప్పుడు ఎవరన్నా వచ్చి రాముడు ఇలా చేశాడంటే మనం నమ్మం. రాముడు మాంసాహారం తిన్నాడన్నా నమ్మం. రామాయణంలో ఉన్నా నమ్మం. అర్థమైందండి? మాకు తెలుసు రాముడు అంటే ఏంటో. మా ఆత్మారాముడి గురించి మాకు తెలుసు. మా ఆత్మారాముడు ఏ జీవికి అపకారం చేయడు. కనీసం ఉడత ఆ రోజు లంకా వారధిలో సహాయం చేసిందని, అట్లా ఇదిలించిందని చెప్పి ఆ ఉడతను కూడా ప్రేమగా చూసిన వ్యక్తి రాముడు. గరుడు ఈయన ఉన్నాడు కదా పక్షి, గరుత్మంతుడు గారు, జటాయు పక్షికి దహన సంస్కారాలు చేశాడు రాముడు. అది రాముడు అంటే. పక్షికి దహన సంస్కారాలు చేయగలిగాడు. అంటే జంతువుని చూడట్లేదు, ఒక జీవిని చూడట్లేదు, చైతన్యాన్ని చూస్తున్నాడు ఆయన. ఆ స్థాయి వ్యక్తి మాంసాహారం ఎట్లా తింటాడు? మేము నమ్మం. యాగంటి చెప్పినా నమ్మం, గరికపాటి చెప్పినా నమ్మం, ఎవడొచ్చి చెప్పినా నమ్మం, రాముడే వచ్చి చెప్పినా నమ్మం. దట్ ఈస్ అవర్ రామ్. కృష్ణుడు తిన్నాడంటే కృష్ణుడు తింటాడంటే ఏమో తినుండొచ్చులే అనుకుంటాం.